కృష్ణానది తీరాన వెలసిన ఒక అందమైన పల్లెటూరు కృష్ణపురం. ఆ ఊరిలో ప్రకృతి సౌందర్యం ఎంతగా వెల్లివిరుస్తుందో పేదరికం కూడా అంతే దారుణంగా కొందరి జీవితాలను వేధిస్తూ ఉంటుంది. అటువంటి వారిలో రామయ్య ఒకడు. అతను పుట్టుకతోనే జాలరి అయినా నదిలోకి వెళ్లి చేపలు పట్టడానికి కనీసం ఒక చిన్న పడవ కూడా లేని నిరుపేద. ఒకరోజు ఉదయాన్నే రామయ్య పడవలను అద్దెకిచ్చే కోటయ్య వద్దకు వెళ్లాడు. అయ్యా కోటయ్య గారు, మీ పాదాలకు నమస్కరిస్తాను. నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నదిలోకి వెళ్లి పెద్ద చేపలు పడితేనే కాని నా ఇల్లు గడవదు. దయచేసి మీ వద్ద ఉన్న పడవలలో ఒకదానిని నాకు బాడుగకు ఇవ్వండి. నా కుటుంబం ఆకలితో అలమటిస్తోంది. ఓహో, ఎంతటి సాహసం రామయ్య నీకు! కాలువలో పడి ఉండే చిన్న చేపలను కూడా సరిగ్గా పట్టడం చేతగాని నీకు నదిలోకి వెళ్లి పడవ నడిపే శక్తుందా? ఈ ఊరిలోనే నీకంటే దరిద్రుడు మరొకడు లేడు. నీ ముఖం చూస్తేనే నా వ్యాపారం పాడవుతుంది. ఇక నుండి త్వరగా వెళ్ళిపో. అయ్యా, అలా అనకండి. నేను కష్టపడి పనిచేస్తాను. సాయంత్రం కాగానే వచ్చిన లాభంలో మీకు సగం బాడుగ కింద కడతాను. నా భార్య ఆకలితో అలమటిస్తోంది. దయచేసి కరుణించండి. నాపై కొంచెం దయ చూపించండి. ఎరా రామయ్య, కోటయ్య గారు చెబితే నీకు అర్థం కావడం లేదా? నీ చిరిగిన బల వేసి నదిలో చేపలు పడతావా? నీలాంటి దరిద్రుడికి పడవ అద్దెకిస్తే ఆ పడవ కూడా మునిగిపోతుంది. పోయేక్కడైనా అడుక్కోపో. ఇక్కడ మాకు వ్యాపారం జరిగే వేళ నీ దరిద్రాన్ని మాకు అంటించకో. రంగడు, నువ్వు కూడా నన్ను ఇలా అవమానించడం ధర్మమేనా? మనం ఒకే వృత్తిలో ఉన్నవాళ్ళం కదా. నా కష్టాన్ని కొంచెం కూడా అర్థం చేసుకోవా? నా రాత ఇంత దారుణంగా ఎందుకు మారిందో ఆ దేవుడికే తెలియాలి. మనమంతా ఒకే ఊరిలో పుట్టి పెరిగాం కదా. చాలు, నీ నీతి సూత్రాలు వినడానికి నాకు సమయం లేదు. ఇప్పుడు నాకు నదిలోకి వెళ్లే జాలరులతో వ్యాపారం జరిగే సమయం. నీలాంటి వాళ్లతో మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకోలేను. త్వరగా నా కంటి ముందు నుండి వెళ్ళిపో, లేదంటే మనుషులను పిలిచి ధర్మేస్తాను. రామయ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా గుండెల్లో భరించలేని వేదనతో తన ఇల్లున్న దిశగా నడవసాగాడు. దారి పొడవునా కోటయ్య మరియు రంగడన్న మాటలు అతని చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఆ సమయంలో రామయ్య ఇంటి వద్ద అతని భార్య సీతమ్మ మరియు వారింటి పక్కన నివసించే లక్ష్మమ్మ మాట్లాడుకుంటున్నారు. ఏమి సీతమ్మ, నీ భర్త రామయ్య పడవ అద్దెకు అడగడానికి కోటయ్య దగ్గరికి వెళ్లాడు కదా, ఏమైనా ప్రయోజనం ఉంటుందంటావా? ఆ కోటయ్య పరమలోబి. డబ్బులేందే ఎవరికి సహాయం చేయడు. ఊర్లో అందర్నీ తక్కువ చేసి మాట్లాడటం వాడికి అలవాటే. అవునక్క, నాకు అదే భయంగా ఉంది. ఇంట్లో వండటానికి ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. నా భర్త ఎంతో ఆశతో వెళ్లాడు. ఆ భగవంతుడే మాపై కరుణ చూపించాలి, లేదంటే ఈ ఆకలి మమ్మల్ని బ్రతకనివ్వదు. రాత్రంతా ఆయన నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నారు. బాధపడకు సీతమ్మ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీ ఆయన చాలా మంచివాడు, కష్టపడే తత్వం ఉన్నవాడు. దేవుడు ఏదో ఒక మార్గం చూపించకపోడు. అయినా ఆ కోటయ్యకు కాస్త గర్వం ఎక్కువ. వాడికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందిలే. ఆ దేవుడు మమ్మల్ని ఎందుకు ఇంతలా పరీక్షిస్తున్నాడో అర్థం కావటం లేదక్కా. అందరిలాగే మేము కూడా గౌరవంగా బతకాలని అనుకుంటున్నాం. కాని దరిద్రం మా నీడలా మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. నా భర్త పడే కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆ సమయంలో రామయ్య తల వంచుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటికి రావటం లక్ష్మమ్మ సీతమ్మ గమనించారు. రామయ్య ముఖం చూడగానే అతనికి ఘోరమైన అవమానం జరిగిందని వారికి అర్థమైపోయింది. లక్ష్మమ్మ మెల్లగా అక్కడ్నుంచి తన ఇంటికి వెళ్లిపోయింది. ఏవండి, ఎందుకలా కన్నీళ్లతో వస్తున్నారు? ఆ కోటయ్య పడవ ఇవ్వనన్నాడా? మిమ్మల్ని ఏమైనా అన్నారా? దయచేసి ఏడవకండి. మీ కన్నీళ్లు చూస్తుంటే నాకు ప్రాణం పోతున్నట్టుంది. సీతమ్మ, నా బ్రతుకు ఇంత హీనంగా ఎందుకు తయారైంది? ఆ కోటయ్య నన్ను ఊరిలోనే అందరికంటే పెద్ద దరిద్రుడినని అందరి ముందు అవమానించాడు. కాలువలో చేపలు పట్టడం చేతకాని నీకు నదిలో పడవ ఎందుకని ఈసడించుకున్నాడు. రంగడు కూడా నన్ను చూసి నవ్వాడు. అయ్యో, ఎంత ఘోరం! తోటి మనుషుల కష్టాన్ని చూసి నవ్వే రోజులొచ్చాయా? మీరు అధైర్యపడకండి. ఆ కోటయ్య పడవ ఇవ్వకపోతే పోయాడు. మన గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. గౌరవమా? ఆకలితో అలమటిస్తున్న మనకు గౌరవం ఎక్కడిది సీత? ఇంట్లో వండడానికి తిండి లేదు. నదిలోకి వెళ్లి చేపలు పడితేనే కాని మన కడుపు నిండదు. పడవలేనిదే నేను ఏ పనీ చేయలేను. నా చేతకానితనానికి నేనే సిగ్గుపడుతున్నాను. నా మాట వినండి, ఏడవకండి. నా పుట్టింటివారు నాకు పెళ్లి సమయంలో ఇచ్చిన కొద్దిపాటి బంగారం ఇంకా నా దగ్గరే ఉంది. నేను దీన్ని ఎప్పుడు దాచుంచాను. దీన్ని తీసుకెళ్లి అమ్మి లేదా తాకట్టు పెట్టి పడవను అద్దెకు తీసుకోండి. మన కష్టాలు తీరటానికి ఏదే మార్గం. వద్దు సీతమ్మ, వద్దు.
నీ పుట్టింటి వారు నీకు ప్రేమతో ఇచ్చిన ఆఖరి ఆనవాలు ఆ బంగారం. దానిని నేను ఎలా అమ్ముతాను? ఒక భర్తగా నీకు కనీసం తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు నీ నగలను కూడా అమ్మాలా? నా అంత దౌర్భాగ్యుడు ఎవరూ ఉండరు. ఏవండి, నాకంటే నా నగల కంటే మీ ప్రాణం, మీ ఆత్మగౌరవమే నాకు ముఖ్యం. మీరు కష్టపడి పనిచేసి మళ్లీ నగల్ని విడిపించొచ్చు. నాపై ఒట్టు, మీరీ బంగారాన్ని తీసుకెళ్లి పడవ అద్దెకు తీసుకోండి. మనకి మంచి రోజులొస్తాయి. భార్య ఇచ్చిన ధైర్యంతో, ఆమె చూపించిన ప్రేమతో రామయ్య కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఆ బంగారాన్ని తీసుకెళ్లి ఊర్లోని పెద్ద మనుషులకు చూపించి కొంత సొమ్మును సంపాదించాడు. ఆ సొమ్ముతో కోటయ్య వద్దకు వెళ్లి గర్వంగా పడవను అద్దెకు తీసుకున్నాడు. కోటయ్య గారు, ఇదిగోండి పడవ అద్దె డబ్బులు. నాకొక మంచి పడవనివ్వండి. నా కష్టాన్ని నమ్ముకుని నదిలోకి వెళ్తున్నాను. ఖచ్చితంగా గొప్ప చేపలతో తిరిగి వస్తాను. ఓహో, డబ్బులెక్కడి నుండి వచ్చాయి రామయ్య? ఎక్కడైనా దొంగతనం చేయలేదు కదా? సరే, డబ్బులు ఇచ్చావు కాబట్టి పడవిస్తున్నాను. కాని గుర్తుంచుకో, నది చాలా ప్రమాదకరమైనది. నీకు చేపలు పడకపోతే నా బాడుగ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వను. నా కష్టం మీద నాకు నమ్మకం ఉంది కోటయ్య గారు. దేవుడు నన్ను రక్షిస్తాడు. నా కష్టార్జితంతోనే మీకు డబ్బులు చెల్లించాను. నేను దొంగతనాలు చేసేవాణ్ణి కాను. చూద్దాంలే రామయ్య, నీ అదృష్టం ఎలా ఉందో ఈరోజు తెలిసిపోతుంది. నదిలో చేపలు పట్టడం అంత సులువు కాదు. పెద్ద పెద్ద జాలరులకే ఒక్కోసారి చేపలు పడవు. నీలాంటి వాడికి దేవుడు ఏమిస్తాడో చూస్తాం. రంగడు, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. నేను నది తల్లిని నమ్ముకుని వెళ్తున్నాను. ఆమె నన్ను ఆదుకుంటుందనే నమ్మకం నాకుంది. రామయ్య ఎంతో ఆశతో పడవను తీసుకుని నదిలోకి వెళ్లాడు. రోజంతా ఎంతో కష్టపడి వలలు వేశాడు. కాని దురదృష్టవశాత్తు మొదటి రోజు అతనికి ఒక్క చేప కూడా పడలేదు. సాయంత్రం ఖాళీ చేతులతో విచారంతో ఇల్లు చేరాడు. ఏవండి, అలసిపోయి వచ్చినట్టున్నారు. ఈరోజు ఎలా జరిగింది? చేపలు బాగా పడ్డాయా? లేదు సీతమ్మ, నా రాత మారలేదు. రోజంతా నదిలో వల వేసి వేసి నా చేతులు కాయలు కాశాయి. కాని ఒక్క చిన్న చేప కూడా పడలేదు. పడవ అద్దె డబ్బులు వృధా అయ్యాయి. రేపటి గురించి తలుచుకుంటేనే భయమేస్తోంది. పర్వాలేదండి, మొదటి రోజే అధైర్యపడితే ఎలా? రేపు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు స్నానం చేసి కొద్దిగా నీళ్లు తాగి పడుకోండి. రేపటి రోజు మనకు విజయాన్నిస్తుంది. మరుసటి రోజు కూడా రామయ్య నదిలోకి వెళ్లాడు. కాని ఆ రోజు కూడా అతనికి నిరాశే మిగిలింది. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 1 వారం రోజులు గడిచిపోయాయి. రామయ్య వద్ద ఉన్న డబ్బులన్నీ పడవ అద్దెకే సరిపోయాయి. ఇంట్లో ఉన్న తిండి గింజలు పూర్తిగా అయిపోయాయి. అతని వద్ద ఇప్పుడొక్క పైసా కూడా మిగల్లేదు. సీతమ్మ, నా సర్వస్వం కోల్పోయాను. నీ పుట్టింటి బంగారం కూడా పోయింది. మన దగ్గర ఇప్పుడు తినడానికి తిండి లేదు, పడవకు అద్దె కట్టడానికి డబ్బు లేదు. నా జీవితం ముగిసిపోయింది. నేను బ్రతికి ఉండి ఎవరికి లాభం? నా వల్ల నీకు కూడా కష్టాలే మిగిలాయి. ఏవండి, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు లేకపోతే నాకీ జీవితం ఎందుకు? కష్టాలు మనుషులకు కాక ఇంకెవరికొస్తాయి? మనం కలిసి ఈ కష్టాన్ని ఎదుర్కొందాం. దయచేసి ప్రాణాలు తీసుకునే ఆలోచనలు చేయకండి. నన్ను క్షమించు సీతమ్మ. నేనొక అసమర్థుణ్ణి. నీకు కనీసం ఒక్క పూట కూడు కూడా పెట్టలేకపోతున్నాను. నలుగురిలో తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాను. ఈ అవమాన భారం కంటే చావే మేలనిపిస్తోంది. నా రాత ఇంతే. లేదండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన కష్టం వృధా పోదు. ఆ దేవుడు మనల్ని ఇంతగా పరీక్షిస్తున్నాడంటే వెనుక ఏదో ఒక మంచి కారణం ఉండే ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఆ రాత్రి రామయ్య గుండె నిండా బాధతో కన్నీళ్లతో పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద మార్పొచ్చింది. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. ఆ వర్షం మామూలు వర్షం కాదు. ప్రకృతిలో ఎన్నడూ చూడని వింత సంఘటన జరిగింది. ఆకాశం నుండి నీటితో పాటు వేలాది చేపలు కిందకు పడటం ప్రారంభించాయి. ఆ చేపల వాన రామయ్య ఇంటి ముందే ఎక్కువగా కురిసింది. తెల్లవారుజామున నిద్రలేచిన సీతమ్మ తలుపు తెరిచి చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఆమె కళ్లను ఆమె నమ్మలేకపోయింది. వెంటనే భర్తను గట్టిగా పిలిచింది. ఏవండి, త్వరగా లేవండి, బయటకొచ్చి చూడండి. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. దేవుడు మన మొర ఆలకించాడు. ఏమైంది సీతమ్మ? ఎందుకు అంత కారుస్తున్నావు? ఈ ఉదయాన్నే ఏం జరిగింది? రామయ్య బయటకొచ్చి చూసేసరికి అతని ఇంటి ముందున్న ఖాళీ స్థలమంతా ఒక పెద్ద చెరువులా మారిపోయింది.
ఆ నీటిలో వేలాది పెద్ద పెద్ద చేపలు ఈదుతున్నాయి. రంగురంగుల చేపలు నీటిపై ఎగురుతూ కనిపించాయి. అది చూసిన రామయ్య ఆనందానికి అవధుల్లేవు. దేవుడా, ఎంతటి వింత ఇది! నా ఇంటి ముందే చేపల చెరువు వెలిసిందా? నేను కలకంటున్నానా లేక ఇది నిజమా? సీతమ్మా, నన్ను ఒక్కసారి గిచ్చవా? ఇది నిజమేనండి. రాత్రి కురిసిన చేపల వాన వల్ల మన ఇంటి ముందే ఈ అద్భుతం జరిగింది. దేవుడు మనల్ని కరుణించాడు. మన కష్టాలన్నీ తీరిపోయే రోజు వచ్చేసింది. అవును సీతమ్మ, నా కన్నీళ్లను చూసి ఆ భగవంతుడే స్వయంగా ఈ చేపలను మన గుమ్మం ముందుకు పంపాడు. ఇక మనకు తిరుగులేదు. వెంటనే వల తీసుకువచ్చి ఈ చేపలను పడదాం. ఆ సమయంలో ఇంటి పక్క నుండి లక్ష్మమ్మ కూడా అక్కడికొచ్చింది. ఆ వింతను చూసి ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ఓరి దేవుడో, ఇదేం వింత! రామయ్య ఇంటి ముందు చేపల చెరువు వెలిసిందా? నిజంగా మీ ఇద్దరి భక్తికి కష్టానికి ఆ భగవంతుడిచ్చిన వరమిది. రామయ్య, త్వరగా ఈ చేపల్ని పట్టి సంతకు తీసుకెళ్ళు. అవునక్క, నీ మాట నిజం. నేను వెంటనే ఈ చేపలను పట్టి సంతకు తీసుకువెళ్తాను. ఈ రోజు నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు. రామయ్య మరియు సీతమ్మ కలిసి ఎంతో ఉత్సాహంతో ఆ చేపలన్నింటినీ పట్టారు. పెద్ద పెద్ద బుట్టల్లో ఆ చేపలను నింపి రామయ్య ఊరి సంతకు తీసుకెళ్లాడు. ఆ సంతలో పెద్ద చేపల వ్యాపారి అయిన సోమయ్య వద్దకు వెళ్లాడు. సోమయ్య గారు, నా వద్ద చాలా తాజా మరియు పెద్ద చేపలున్నాయి. వీటిని మీరు కొనుగోలు చేస్తారా? ఇవి చాలా రుచికరమైనవి. ఆహా రామయ్య, ఇన్ని చేపలు నీకు ఎక్కడ దొరికాయి? ఇంత పెద్ద చేపలను నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా నేను వీటన్నింటినీ మంచి ధరకు కొంటాను. చాలా ధన్యవాదాలండి. ఈ చేపలు నాకు దేవుడిచ్చిన ప్రసాదం. వీటిని అమ్మి నా కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఇదిగో రామయ్య, ఈ చేపలన్నింటికీ కలిపి నీకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులిస్తున్నాను. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఇకపై నీకు ఎలాంటి లోటు ఉండదు. రామయ్య ఆ డబ్బును తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగొచ్చాడు. ఆ డబ్బుతో మొదటగా తన భార్య సీతమ్మ బంగారాన్ని విడిపించాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో సొంతంగా ఒక పెద్ద పడవను మరియు కొత్త వల్లలను కొనుగోలు చేశాడు. ఇది చూసిన కోటయ్య మరియు రంగడు ఆశ్చర్యంతో అసూయతో కుమిలిపోయారు. రంగడో, చూసావా? నిన్నటి వరకు దరిద్రుడిగా తిరిగిన రామయ్య ఈ రోజు సొంతంగా పడవ కొన్నాడు. వాని అదృష్టం ఎలా తిరిగిందో చూడు. అవును కోటయ్య గారు, మనం వానిని ఎంతగానో అవమానించాం. కాని దేవుడు వానికి అండగా నిలిచాడు. మన గర్వానికి తగిన శాస్తి జరిగింది. ఇకపై మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. రామయ్య తన సొంత పడవపై గర్వంగా నదిలోకి వెళ్లి చేపల్ని పడుతూ ఎంతో సుఖంగా ఆనందంగా జీవించసాగాడు. ఒకరోజు సాయంత్రం రామయ్య సీతమ్మ తమ ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సీతమ్మ, ఆ రోజు నేను అధైర్యపడి ప్రాణాలు తీసుకునుంటే ఈ రోజు ఈ సంతోషాన్ని చూసేవాణ్ణి కాను కదా. నువ్విచ్చిన ధైర్యమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. అవునండి, మనం ఎంత కష్టపడినా సమయం మరియు కాలం కూడా మనకు తోడుగా ఉండాలి. ఆ కాలం వచ్చే వరకు మనం ఓపిక పట్టాలి. కష్టాలు వచ్చాయని తప్పుడు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకూడదు. నిజం చెప్పావు సీతమ్మ. మానవ ప్రయత్నం మన వంతుగా చేయాలి. మిగిలింది ఆ కాలానికి వదిలేయాలి. మన కష్టాన్ని నమ్ముకుంటే దేవుడేదో ఒక రూపంలో మనల్ని కాపాడుతాడు. జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా అధైర్యపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మనం ఎంత కష్టపడినా కాలం కలిసొచ్చే వరకు ఓపికతో వేచి ఉండాలి. సమయం అనుకూలించినప్పుడు భగవంతుని అనుగ్రహంతో మన కష్టాలన్నీ తొలగిపోయి సంతోషం లభిస్తుంది. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్ముకుంటున్న వేళ ఆ పల్లెటూరి వీధుల్లో చీకటి నెమ్మదిగా అలుముకుంటోంది. చేతిలో ఒక చిన్న ప్రమిద దీపం పట్టుకుని నడుముకు గట్టిగా కట్టిన నాణేల సంచిని తడుముకుంటూ పాపన్న వీధిలో నడుస్తున్నాడు. చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అతని అడుగుల చప్పుడు మాత్రమే వినపడుతోంది. మనసులో ఎప్పుడూ తన సంపాదన గురించిన ఆలోచనలే నిండి ఉన్నాయి. ఈ రోజు వ్యాపారంలో 4 రాగి నాణేలు అదనంగా లభించాయి. వీటిని ఎవరికంట పడకుండా జాగ్రత్తగా దాచుకోవాలి. ఈ రోజుల్లో మనుషులను అస్సలు నమ్మలేం. అందరి కళ్ళు నా సొమ్ముపైనే ఉన్నాయి. మెల్లగా అడుగులు వేస్తూ పాపన్న తన పాత ఇంటికి చేరుకున్నాడు. అక్కడ వంటింట్లో పొయ్యి వెలుగుతుండగా అతని భార్య లక్ష్మమ్మ వంట చేస్తూ కూర్చొని ఉంది. ఆ పొయ్యి మంటను ఉడుకుతున్న అన్నాన్ని చూడగానే పాపన్నకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లక్ష్మమ్మా, ఏమిటది? నీకెన్నిసార్లు చెప్పాలి నేను? రాత్రి పూట వంట ఎందుకు చేస్తున్నావు? రాత్రి వేళ కేవలం చల్లటి నీళ్లు తాగి పడుకుందామని నేను 100 సార్లు చెప్పాను కదా. ఈ అన్నం వండడానికి ఎంత బియ్యం ఖర్చవుతాయో నీకు తెలుసా? ఏవండి, పగలంతా పొలంలో ఎండనక వాననక కష్టపడి పనిచేశాం. రాత్రిపూట కూడా కడుపు నిండా 4 మెతుకులు తినకపోతే ఎలా బ్రతుకుతాం? మనము మనుషులమే కదా.
ఆకలి వేయకుండా ఎలా ఉంటుంది? ఆకలా? పాడు ఆకలి. ఇలా రోజుకు 3 పూటలా అన్నం తింటూ కూర్చుంటే ఇక ఇల్లు గడిచేదిలా? అసలు ఆ పొయ్యిలో కట్టెలు చూడు, ఎన్ని కట్టెలు పెట్టావో. ఒక్క చిన్న కట్టె ముక్కతో ఉడికే అన్నానికి అన్ని కట్టెలు తగలేస్తావా? రోజుకో కట్టె ముక్కను లెక్కబెట్టే మీతో నేను వేగలేకపోతున్నాను. పొరుగున ఉన్నవారంతా మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇంత సంపాదించి కూడా కడుపు నిండా తినకుండా, ఒంటికి మంచి బట్ట కట్టుకోకుండా ఎందుకీ బ్రతుకు? వాళ్ళు నవ్వితే నవ్వుకోనివ్వు. నా దగ్గర ఉన్న నాణాలు నన్ను కాపాడుతాయి కాని ఆ నవ్వే వాళ్ళు రారు. నోరు మూసుకుని ఆ పొయ్యిలో ఉన్న సగం కాలిన కట్టెలను బయటకు లాగు. ఈ రోజుకు ఈ అన్నం చాలు. రేపటి నుండి రాత్రి వంటలు పూర్తిగా నిలిపివేయాలి. మీ మనసు రాతి కన్నా కఠినమైంది. పొరుగువారి ఇళ్లల్లో నవ్వులు వెలుగుతుంటే మన ఇంట్లో మాత్రం ఎప్పుడూ దారిద్ర్యం తాండవిస్తున్నట్టుంటుంది. ఈ ఆకలి వేదనల కంటే చావే మేలనిపిస్తోంది. చావు గురించి మాట్లాడకు, అది కూడా దండగే. చావు వస్తే దహన సంస్కారాలకు ఎంత ఖర్చవుతుందో నీకు తెలుసా? అందుకే నోరు మూసుకుని దీపం ఆర్పేసి పడుకో. కట్టుకున్న భార్య ఆకలి వేదన కంటే మీక రాగి నాణేల చప్పుడే ఎక్కువైపోయిందా? ఈ రాత్రి కూడా పస్తులతోనే గడపాలన్నమాట. నా రాత ఇంతే అని సరిపెట్టుకోవడం తప్ప నేనేం చేయగలను? అవును, మన రాతలు మనమే రాసుకోవాలి. నేను కష్టపడి కూడబెట్టిన సొమ్మును ఇలా వృధాగా ఖర్చు చేయడానికి నేను ఒప్పుకోను. రేపటి నుండి ఉదయం పూట మాత్రమే వంట చెయ్యి. మిగిలిన సమయాల్లో నీళ్లతోనే కడుపు నింపుకో. లక్ష్మమ్మ భర్త మాటలకు ఎదురు చెప్పలేక కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక పక్కన కూర్చుండిపోయింది. పాపన్న పాత గదిలోకి వెళ్లి కిటికీలు మరియు తలుపులన్నీ గట్టిగా మూసేశాడు. తన నడుముకున్న నాణేల సంచిని విప్పి మంచం మీద కూర్చుని ఆ నాణేలను ఒక్కొక్కటిగా లెక్కించడం ప్రారంభించాడు. ఈ నాణాల చప్పుడు ఎంత మధురంగా ఉందో. 1, 2, 3 మొత్తం 100 నాణాలున్నాయి. ఇవి నా ప్రాణంతో సమానం. వీటిని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా దాచాలి. ఏవండి, రాత్రిపూట కూడా ఆ నాణేల సంచిని పట్టుకుని కూర్చుంటారేంటి? కనీసం పడుకునేటప్పుడైనా దాన్ని పక్కన పెట్టొచ్చు కదా. మీకు నిద్ర కంటే ఆ డబ్బే ఎక్కువైపోయింది. నీకేం తెలిసే పిచ్చిదానా? ఈ ఊళ్ళో దొంగల భయం ఎక్కువైపోయింది. ఎవరైనా వచ్చినా సంచినెత్తుకోపోతే నేను గుండె పగిలి చస్తాను. అందుకే దీన్ని నా నడుముకు కట్టుకుని పడుకుంటాను. ఇంత పిసినారితనంతో పాటు మీకింత భయం కూడానా? ఎవరైనా అడిగినా ఒక్క పైసా ఇవ్వరు. పోని మీరైనా సుఖంగా తినరు. ఈ డబ్బు మిమ్మల్ని ఏం చేస్తుంది? చనిపోయేటప్పుడు వెంట తీసుకెళ్తారా? నువ్వు నోరు మూస్తావా లేదా? నీకు ఏమీ తెలియదు, నువ్వు ఊరుకో. డబ్బు ఉంటేనే లోకం గౌరవిస్తుంది. రేపేదైనా ఆపద వస్తే ఈ నాణాలే నన్ను కాపాడతాయి. నీ సలహాలు నాకొద్దు, వెళ్ళి పడుకో. మీ భయం చూస్తుంటే నాకు జాలేస్తోంది. డబ్బుంది కానీ అనుభవించే యోగం లేదు. కనీసం మనశ్శాంతి కూడా లేదు. ప్రతి రాత్రి దొంగలు వస్తారేమోనని వణికిపోతూ బతకడం కంటే పేదరికమే మిన్నా. పిచ్చివాగుడు వాగకు లక్ష్మమ్మ. పేదరికం ఎంత భయంకరమైనదో నీకు తెలియదు. 4 పైసలు చేతిలో ఉంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది. ఈ నాణాల సంచి నా గుండెకాయ లాంటిది. దీన్ని నేను ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటాను. మీ గుండెకాయ నాణాల సంచైతే నా గుండె నిండా కేవలం బాధే మిగిలింది. ఒక్కరోజైనా నాతో ప్రశాంతంగా మాట్లాడారా? ఎప్పుడూ ఆ నాణాల లెక్కలేనా మీ బ్రతుకు? అవును, నా లెక్కలేనా లోకం. నువ్వు వెళ్ళి ఆ మూలన పడుకో. నా దీపం నూనె అయిపోతోంది. దీపం వెలుగు ఎక్కువసేపు ఉంటే నూనె దండగా. నేను దీపం ఆర్పేస్తున్నాను. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాగానే పాపన్న వీధిలోకొచ్చాడు. ఆ గ్రామంలో రంగమ్మ అనే ఒక గయ్యాలి స్త్రీ నివసిస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. పాపన్న ఆమెను చూడగానే పాత అప్పు గుర్తొచ్చి వేగంగా ఆమె దగ్గరికి వెళ్లాడు. ఏమమ్మా రంగమ్మా, బాగున్నావా? ఎప్పుడో నీ భర్త బతుకున్నప్పుడు నా దగ్గర 2 వెండి నాణాలు తీసుకున్నాడు. ఆ అప్పు ఇప్పటి వరకు తీర్చలేదు. ఈ రోజు ఎలాగైనా 2 నాణాలు నాకు ఇచ్చేయాలి. ఏమన్నావు పాపన్న? మా ఆయన చనిపోయి 3 ఏళ్లవుతుంది. ఎప్పుడొచ్చి పాత పడుగుతావా? అసలాయన నీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఏం సాక్ష్యముంది? నాకేమీ తెలీదు. నేను పైసా ఇచ్చేది లేదు. అదేం కుదరదు రంగమ్మా. నీ భర్త తీసుకున్నది నిజం. ఆ డబ్బులు నువ్వు ఇవ్వాల్సిందే. నేను కష్టపడి సంపాదించిన సొమ్మది. ఊరికే వదిలేస్తానా ఏంటి? ఓహో, ఎంత ధైర్యం నీకు! ఊరంతా పిసినారని నిన్ను చీత్కరించుకుంటుంటే నా దగ్గరకొచ్చి అబద్ధ పప్పులు అడుగుతావా? నిన్నిప్పుడే కొడితే గాని నీ బుద్ధి మారదు. నా జోలికొస్తే మర్యాదగా ఉండదు. రంగమ్మ గట్టిగా అరుస్తుండటంతో వీధిలో ఉన్న సోమయ్య, రామయ్య అక్కడికి పరుగునొచ్చారు. జనం గుమికూడటం చూసి పాపన్న భయంతో లోలోపల వణికిపోయాడు. ఏంటయ్యా పాపన్న, పొద్దున్నే రంగమ్మతో గొడవ పడుతున్నావు. ఆమె భర్త పోయి ఇబ్బందుల్లో ఉంటే నువ్వు పాత అప్పులంటూ వేధిస్తావా? అవునయ్యా పాపన్న, ఈ పిస్నారితనానికి ఒక హద్దు ఉండాలి. 2 నాణాల కోసం ఇంత రచ్చ చేస్తావా? లేదు లేదు, నేనేదో ఊరికే అడిగాను. రంగమ్మ, నువ్వు అంత కోపడకు. సరేలే, నువ్వు ఇవ్వకపోతేవిలే. నేనేమి నిన్ను బలవంతం చేయడం లేదు. నేను వెళ్తున్నాను.
వెళ్తావా? వెళ్ళు. నీలాంటి పిసినారి ముఖం చూస్తేనే ఈ రోజంతా దరిద్రం పడుతుంది. పోయి నీ నాణేలను తింటూ బతుకు. నా దగ్గరకొస్తే పళ్ళు రాలగొడతాను. చూసావా పాపన్న, నీ ప్రవర్తన వల్ల ఎంత అవమానం జరిగిందో. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో, లేకపోతే ఊరిలో ఎవరు నిన్ను మనుషుల్లో కలపరు. సరే సోమయ్య, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇకపై ఎవరిని ఏమడగను. నన్ను క్షమించండి, నేను ఇంటికి వెళ్తున్నాను. రంగమ్మ కోపాన్ని చూసి వణికిపోయిన పాపన్న అక్కడ్నుంచి వేగంగా అడుగులు వేస్తూ వెళ్లిపోయాడు. దారి పొడుగునా తనలో తానే మాట్లాడుకుంటూ భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అయ్యో బాబోయ్, కొద్దిలో తప్పించుకున్నాను. లేకపోతే ఆ రంగమ్మ ఈ రోజు నన్ను కొట్టేదే. పోతే పోయాయి 2 నాణాలు. నా ప్రాణం దక్కితే చాలు. ఈ నాణాల సంచి నా దగ్గర భద్రంగా ఉంటే చాలు. అతను ఇంటికి చేరుకునేసరికి మనసులో ఇంకా భయం పోలేదు. లక్ష్మమ్మ అతన్ని చూసి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. చూసావా లక్ష్మమ్మ, ఈరోజు వీధిలో ఎంత గొడవ జరిగిందో. ఆ రంగమ్మ నన్ను అందరి ముందు తిట్టిపోస్తుంది. ఈ ఊరి జనాలు నన్ను చూసి అసూయపడుతున్నారు. అసూయ కాదండి, అది మీ ప్రవర్తన పట్ల వారికున్న అసహ్యం. మీరు చేసే పనుల వల్ల నా తల కూడా బయట పెట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడైనా గౌరవంగా బ్రతకడం నేర్చుకోండి. గౌరవమా? డబ్బుంటే గౌరవం దానంతట అదే వస్తుంది. నేనెవరికీ లొంగను. నా నాణాలే నాకు ముఖ్యం. మీతో మాట్లాడటం నా వల్ల కాదు. మీ మనసులో ఉన్న పిసినారితనం మిమ్మల్ని ఏ రోజైనా నట్టేట ముంచుతుంది. అప్పుడు కాని మీకు బుద్ధి రాదు. నువ్వు నన్ను శపించకు లక్ష్మమ్మ. నేను చేసేదంతా మన కోసమే కదా. రేపు మనకు కష్టం వస్తే ఈ ఊరి జనాలెవరైనా ఒక్క మెతుకు పెడతారా? లేదు కదా. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. కొన్ని రోజుల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఉరుముల మెరుపులతో కుండపోత వర్షం ప్రారంభమైంది. పాపన్న ఇల్లు పాతది, పైకప్పు గడ్డితో కప్పబడి ఉంది. ఎండాకాలంలో గడ్డి మార్చమని లక్ష్మమ్మ మొత్తుకున్నా పాపన్న పైసా ఖర్చవుతుందని చేయలేదు. ఎప్పుడూ ఆ నిర్లక్ష్యం శాపంగా మారింది. ఏవండి, చూడండి, పైకప్పు నుండి నీళ్లు ఎలా కారుతున్నాయో. ఎండాకాలంలోనే కొత్త గడ్డి వేసి కప్పు వేయమంటే నా మాట వినలేదు. ఇప్పుడు ఇల్లంతా నీళ్లతో నిండిపోతుంది. ఊరుకో లక్ష్మమ్మ, అంతా కొద్దిసేపట్లో తగ్గిపోతుంది. కొత్త గడ్డి కొనాలంటే ఎంత ఖర్చో తెలుసా? ఈ వర్షం తగ్గిపోయాక చూద్దాంలే. ఏం తగ్గుతుంది? వర్షం మరింత ఎక్కువవుతోంది. ఇల్లు కూలిపోయేలా ఉంది. గోడలు నాంతున్నాయి. మన సామాన్లన్నీ తడిచిపోతున్నాయి. వర్షం మరింత తీవ్రమైంది. ఇల్లు కారటం ఎక్కువైంది. క్షణాల వ్యవధిలో మోకాళ్లలోతు నీళ్లు ఇంట్లోకి చేరాయి. మట్టి గోడలు నాని మెల్లగా కూలటం ప్రారంభించాయి. ఏవండి, ఇల్లు కూలిపోతుంది. త్వరగా బయటకు రండి. ప్రాణాలు ముఖ్యం. సామాన్లు వదిలేయండి. నా నాణాల సంచి, నా సంచి ఎక్కడ ఉందే? మంచం కింద పెట్టాను కదా. ప్రాణాలు పోతుంటే ఆ డబ్బు సంచి కావాలా మీకు? నడవండి బయటకు. పాపన్నను లక్ష్మమ్మ బలవంతంగా బయటకు లాక్కొనొచ్చింది. వారు బయటికి రాగానే ఆ పాత ఇల్లు కుప్పకూలిపోయింది. ఇంట్లోని నీటి ప్రవాహం బయటకు ఉధృతంగా కొట్టుకురావటం ప్రారంభమైంది. నా ఇల్లు, నా సర్వస్వం పోయింది. లక్ష్మమ్మ, నా నాణాల సంచి కూడా ఆ మట్టి కుప్ప కింద ఉండిపోయింది. నేను నాశనం అయిపోయాను. ఏవండి, ఇప్పుడా డబ్బు గురించి ఆలోచించకండి. మన ప్రాణాలు దక్కాయి, అదే చాలు. ఈ వర్షంలో మనం ఎక్కడ తలదాచుకోవాలో చూడండి. నా నాణాలు లేకపోతే నాకు ప్రాణం ఎందుకు లక్ష్మమ్మ? ఆ సంచి కోసం నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా? ఈ వర్షం నా సర్వస్వాన్ని ఊడ్చేసింది. మీ మొండితనం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఎండాకాలంలో ఇల్లు బాగు చేయించుంటే ఈ రోజు మనం రోడ్డున పడేవాళ్లం కాదు కదా. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకోండి. అవును లక్ష్మమ్మ, నేను పాపాన్ని మూటగట్టుకున్నాను. నా పిస్నారితనమే నా ఇల్లు కూలిపోవడానికి కారణమైంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. వర్షం కొద్దిగా తగ్గింది. పాపన్న లక్ష్మమ్మ ఊరి చివరన ఉన్న ఒక పెద్ద చెట్టు కింద తడిచిన బట్టలతో నిలబడ్డారు. పాపన్న తన ఇల్లు కూలిపోవడం, తన జీవితకాలం సంపాదనంతా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవటం చూసి తట్టుకోలేకపోయాడు. అతను అక్కడే ఉన్న ఒక బండరాయి మీద కూర్చొని తలపట్టుకుని ఏడవటం ప్రారంభించాడు. అయ్యో, నా సర్వస్వం పోయింది. నేను దాచుకున్న నాణాల సంచ అంతా నీటిలో కొట్టుకుపోయింది. నేను భిక్షగాడినైపోయాను. నా ప్రాణం పోయినట్టే ఉంది లక్ష్మమ్మ. ఏవండి, ఏడవకండి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కాని ప్రాణాలు పోతే తిరిగి రావు కదా. నేను ఎంత పాపాన్ని మూటగట్టుకున్నాను లక్ష్మమ్మ. డబ్బు డబ్బు అంటూ నిన్ను కడుపు నిండా అన్నం తిననివ్వలేదు, మంచి బట్ట కట్టనివ్వలేదు. చివరికి ఆ డబ్బే నన్ను ముంచేసింది. ఇప్పటికైనా మీకు బుద్ధొచ్చిందే, అదే చాలు. ఇప్పటికైనా మంచిగా కడుపు నిండా తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బ్రతకండి. డబ్బు కంటే మనుషులు ఆరోగ్యమే కదా ముఖ్యం. నిజమే లక్ష్మమ్మ, నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించు. ఇకపై నేను ఇలా పిసినారిగా బతకను. కష్టపడి సంపాదిస్తాను. నిన్ను సంతోషంగా చూసుకుంటాను.
మీ నోటి నుండి ఈ మాట వినడానికి నేను ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఈ రోజు మన ఇల్లు పోయినా మీ మనసులో ఉన్న పిసినారితనం పోయింది. అదే నాకు పెద్ద ఆస్తి. పాపన్న పశ్చాత్తాపం చూసి లక్ష్మమ్మ మనసు కరిగింది. ఆమె ముఖంలో ఒక చిన్న నవ్వు మెరిసింది. ఆమె తను కట్టుకున్న చీర కొంగులో దాచిన ఒక మూటను మెల్లగా బయటకు తీసింది. అది పాపన్న ప్రాణంగా చూసుకునే నాణేల సంచి. ఏవండి, ఇటు చూడండి, మీ ప్రాణమైన నాణేల సంచి ఇక్కడే భద్రంగా ఉంది. లక్ష్మమ్మ, నా సంచి ఇది నీకు ఎలా దొరికింది? ఇది నీటిలో కొట్టుకుపోలేదా? ఇల్లు కూలిపోయే ముందు నీళ్లు లోపలికి రావటం చూసి నేనే మంచం కిందున్న ఈ సంచిని తీసి నా కొంగుని దాచుకున్నాను. మీ ప్రాణం దీనిపైనే ఉందని నాకు తెలుసు కదా. లక్ష్మమ్మ, నువ్వు నా ఇల్లాలువి కావు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవివి. నన్ను క్షమించు. ఈ డబ్బుతో మనం వెంటనే ఒక మంచి పెంకుటిల్లు కట్టుకుందాం. అవునండి, మనం సుఖంగా ఉండటానికి ఇల్లు కట్టుకుందాం. అలాగే రోజుకు 3 పూటలా కడుపు నిండా తిందాం. పొదుపు అవసరమే, కాని పిసినారితనం పనికిరాదు. అవును లక్ష్మమ్మ, నీ మాట 100కి 100 నిజం. ఇకపై మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఆ మరుసటి రోజు నుండి పాపన్న ప్రవర్తనలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అతను తన భార్యతో కలిసి కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించాడు. లక్ష్మమ్మ, ఈ రోజే మనం కొత్త ఇల్లు కట్టే పనిని ప్రారంభిద్దాం. కూలీలకు కూడా మంచి జీతాలిచ్చి పని చేయిస్తాను. ఎవరికీ అన్యాయం జరగనివ్వను. మీ నోటి నుండి ఈ మాట వినటం నా చెవులకు అమృతంలా ఉంది. మన ఇల్లు ఊర్లోనే అందమైందిగా కాకుండా అందరికీ ఆదర్శంగా ఉండాలి. గ్రామస్తులందరూ పాపన్నలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు. రంగమ్మ కూడా పాపన్న ఇంటికొచ్చి అతని మార్పును అభినందించింది. పాపన్న పాత కోపాలను మరిచి అందరితో ఆదరంగా మాట్లాడటం నేర్చుకున్నాడు. ఏమయ్యా పాపన్న, ఇప్పుడు నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయ్యా. నీవు పిస్నారితనాన్ని వదిలి నిజమైన మనిషిగా మారావు. అవునయ్యో రామయ్య, నా భార్య లక్ష్మమ్మ నా కళ్ళు తెరిపించింది. డబ్బనేది కేవలం బతకడానికి మాత్రమే, అదే జీవితం కాదని తెలుసుకున్నాను. చాలా మంచి మాట చెప్పావయ్యా. నీ నూతన జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సోమయ్య. మీ అందరి ఆశీస్సులు, సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండాలి. పాపన్న లక్ష్మమ్మ ఒక అందమైన పెంకుటిల్లు కట్టుకుని కడుపు నిండా తింటూ సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపసాగారు. పిసినారితనం పోయి ఉదార స్వభావం కలగటంతో వారి జీవితం ఆనందమయంగా మారింది. అతి పిసినారితనం ఆపదలను తెచ్చిపెడుతుంది. సంపాదన అనేది మన సుఖం కోసం